కొంతమంది యాక్టర్ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు పెద్దగా గుర్తుకురారు, కానీ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం డెఫినెట్ గా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అయిపోతాయి కాబట్టి. అలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన పేర్లు అయితే సంపాదించుకున్నారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఎవరు ఊహించలేరు. ఎందుకంటే సినిమా శాశ్వతం కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటారు అని ప్రేక్షకుడు ఆల్రెడీ తమ మైండ్ లో ఫిక్స్ చేసుకుని ఉంటారు. కానీ సడన్ గా వాళ్ళని చూసినప్పుడు అరే ఎంత పెద్దవాడైపోయాడు అని అనిపిస్తుంది. మరి ఇలా మారిపోయాడు ఏంటి అనే థాట్ కూడా వస్తుంది. అచ్చం అలానే అనిపిస్తున్నాడు నిఖిల్ అబ్బూరి. ఎంత మారిపోయాడో నిఖిల్ అబ్బూరి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 100% లవ్ సినిమాలో నటించిన బొడ్డోడు గుర్తునే ఉంటాడుగా. అలాగే మిర్చిలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ముఖ్యంగా సత్యం రాజేష్ తో తాను చేసే సీన్స్ అన్ని అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇంక చాక్లెట్లు ఇవ్వకు బాగోదు అనే డైలాగు థియేటర్ లో అద్భుతంగా పండింది. ఆయా పాత్రలు చేసిన ఆ అబ్బాయి నిఖిల్ అబ్బూరి ప్రస్తుతం మౌలీ టాక్స్ నటిస్తున్న లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. బన్నీ వాసు షాక్ 100% లవ్ సినిమాలకు బన్నీ వాసులకు చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమాతోనే నిర్మాతగా బన్నీ వాసు మారారు. సుకుమార్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అయితే సాధించింది. ఇక లిటిల్ హార్ట్ సినిమాకు బన్నీ వాసు డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేస్తున్నారు. మరి అయితే ఈ తరుణంలో ఈ ఈవెంట్ కు నిఖిల్ అబ్బూరి కూడా హాజరయ్యాడు. నిఖిల్ అబ్బూరిని మౌలీ టాక్స్ స్టేజ్ మీదకి ఆహ్వానించారు. గుర్తుపట్టారా అంటూ నిఖిల్ అబ్బూరి గురించి అందరికీ గుర్తు చేశాడు మౌలి. వెంటనే నిఖిల్ అబ్బూరి మాట్లాడుతూ బన్నీ వాసు గారు చేసిన 100% లవ్ సినిమా అప్పుడు మిమ్మల్ని కలిశాను, బహుశా ఇప్పుడు మీరు గుర్తుపట్టకపోయి ఉంటారు అనగానే బన్నీ వాసు కూడా షాక్ అయ్యారు. కేవలం బన్నీ వాసే కాదు చాలా మంది షాక్ అయ్యిపోయేలా మారిపోయాడు నిఖిల్ అబ్బూరి.